క్షమాపణ 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 గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు అందరం కూడా ఈయన గట్టిగా గుడ్లు వేసి పగలబడతాం. కొట్టండి మళ్ళీ మా అనితమ్మ గారి జోలికి వస్తే గుడ్డు మాజీ మంత్రి గారు మీ గుడ్డు పగిలిపోద్ది. నిన్న మన మాజీ గుడ్డు మంత్రివర్యులు అమర్నాథ్ గారు నిన్న చాలా దారుణంగా మాట్లాడారండి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కార్యక్రమం ఏంటి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటో కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఒక స్లోగన్ తోటి ఒక కార్యక్రమం పెడతానంటారు, దానికి సంబంధం లేకుండా ఏవేవో మాట్లాడతారు. దానికి నిదర్శనమే నిన్న మాటలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లల్ని కనండి, నలుగురు పిల్లల్ని కనండి, ముగ్గురు పిల్లల కంటే 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను అన్నట్టు ఏదో వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడారు. ఎస్ కనమని చెప్పారు. దానికి రీజన్ కూడా క్లియర్ గా మీకు తెలియదేమో, ప్రజలందరికీ తెలుసు. రేపు రానున్న రోజుల్లో ముందు చూపున్న వ్యక్తిగా, మంచి విజన్ ఉన్న నాయకుడిగా మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి జననాల రేటు తగ్గుతుందని చెప్పేసేసి, వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, యువత తగ్గిపోతున్నారని చెప్పేసేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. పని ఒత్తిడి తగ్గుతుంది, పని పెరుగుతుంది, పని చేసే వాళ్ళు తగ్గుతున్నారు, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడుతుందని చెప్పేసి ఆలోచించి కనండి, మీరు పిల్లలు కనండి అని చెప్పేసి మాట్లాడితే దీన్ని కూడా వక్రీకరించి వ్యంగ్యంగా వెటకారించి మాట్లాడిన సందర్భం నేనైతే చూసాము. అలాగే మన లోకేష్ గారిని అనే స్థాయి అయితే మీకు లేదండి అమర్నాథ్ గారు. ప్రతిదీ కూడా కంపెనీలు తెచ్చారు, నెక్స్ట్ ఖాళీ గోటు కూడా మీరు పనిచేయలేరండి. లోకేష్ గారు కంపెనీ తెచ్చారు, ప్రతి కంపెనీ కూడా దావోస్ వెళ్ళారు. మీకు చలి అంటే భయం, ఒక ఎండ అంటే భయం, చలికి ఉండలేరు, ఎండకి ఉండలేరు, వర్షానికి ఉండలేరు మనిషి మీరు రేపు మాట్లాడుతున్నారు లోకేష్ గారి గురించి. అలాంటి లోకేష్ గారు దావోస్ వెళ్ళి కంపెనీలు తీసుకొచ్చారు. మాకు ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టీల్ ప్లాంట్, ఏషియాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్, అసిన్మెట్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ వచ్చింది. చాలా కంపెనీలు వచ్చినాయి, టాయ్స్ కంపెనీ వచ్చింది. ఇవన్నీ మా మేడం గారి ద్వారా, లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారి ద్వారా వచ్చింది. మీరు అవును మర్చిపోయాను, మీరు చాలా కంపెనీలు తెచ్చారు, ఉండవు మర్చిపోయాను. ఏంటది? మన పానీపూరి కంపెనీ, నెక్స్ట్ అయితే మా కోడిగుడ్డు కంపెనీ. ఎందుకంటే కోడిగుడ్డు పొదగాలి, అది పిల్ల పెట్టాలి, బయటకు వచ్చారు. మీరు ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని పొదగమని చెప్పి ప్రజలు ఇంటికి పంపించేశారు. పొదిగి వచ్చి ఇప్పుడు గుడ్డు పగిలి, నన్ను మా మేడం గారు మీ గుడ్డు బాగా పగలగొట్టారు కదా, సరిపోలేదా మీకు? గుడ్డు పగిలిందని చెప్పారు. ఆ గుడ్డులోంచి పిల్ల మీరు బయటకు వచ్చి పిచ్చికి మాటలు మాట్లాడుతున్నారు, కోడి పిల్లలాగా. అది మీరు పూర్తిగా మానుకోండి. మీ ఏదైతే మాటలు మాట్లాడతాం, మీ గౌరవాన్ని కూడా మీరు కోల్పోతున్నారు. మహిళల్లో మీరు ఇంకా దిగజారిపోతున్నారు. మహిళలు మేకప్ వేసుకుందన్న మాట మీరు ఇప్పుడే మీ అమ్మగారు రాజకీయాల్లో చేరి మేకప్ వేసుకున్నారో లేదో మీకు తెలుసు, అందరికీ తెలుసు. మీరు పుట్టి బ్యాగులు మీరు రోజు ఇంటికి ఎన్ని మోసుకుని వెళ్తున్నారో కూడా మాకు తెలియదు, అది మీకే తెలియాలి. ఎన్ని పుట్టి బ్యాగులు మీ ఇంటికి అవుతున్నాయి, ఎన్ని ప్యాచ్ వర్కులు అవుతున్నాయి, ఎన్ని సిమెంట్ బస్తాలు అవుతున్నాయి కూడా అది మీరే చెప్పాలి, మాకైతే తెలియదు. ఆ విధంగా మీరు ఒక మహిళా హోంమంత్రి వర్యుల్ని కించపరుస్తూ మాట్లాడడం, ఆవిడ ఏం ఉద్యోగం చేసింది, ఏం ఉద్యోగాలు చేశారు, మా ఆడవాళ్ళు అయితే చేయలేరు. ఎస్ ఉద్యోగాలు చేశారు. ఒక టీచర్ గా ఆవిడ ఉద్యోగం చేశారు, క్రమశిక్షణతో విద్యార్థుల్ని ఒక క్రమశిక్షణలో పెట్టే ఉద్యోగం చేశారు. అలాగే ఇప్పుడు హోంశాఖ మార్చులుగా ఆవిడ క్రమశిక్షణతో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గాడిలో తెప్పించే ఒక టీచర్ గా ఒక పాలిస్తున్నారు ఆవిడ. అలాంటి హోంమంత్రి వర్యుల్ని మీరు కించపరిచి మాట్లాడడం ఎంతవరకు న్యాయం? దీని మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకునేది. అలాగే మాది గొడ్డల పార్టీ, వాళ్ళది నాగల పార్టీ,
అని ఏదో అది కూడా వెటకారంగా మాట్లాడుతున్నారు. ఎస్, మాది నాగల్ పార్టీ, రైతుల పక్షాన ఉండే పార్టీ. మా పార్టీ జెండాలోనే నాగల్ ఉంటుందండి. రైతుల పార్టీ అది, పేదల పార్టీ. రైతులకి మీరు అప్పుడు మీరు ఏది ఎరువులు దొరకలేదు, కృత్రిమంగా ఎరువులు దొరకలేదని పెద్ద సృష్టించి పెద్ద ఏదో ఇది పెట్టారు. దాన్ని కూడా అధిగమించి మీ విమర్శల్ని కూడా తోసేసి రైతులు కూడా మీకు బుద్ధి వచ్చేలా మాట్లాడిన సందర్భాలు మేము చూసాం. ప్రతి రైతుకు ఎరువులు కరెక్ట్ గా దొరికినాయి, ఏ విధంగా ఎరువులు ఉండాలి, ఏ విధంగా ఏ పొలానికి ఎంత ఎరువు వేయాలి, ప్రతిది కూడా అన్ని విధాలుగా ప్రత్యామ్నాయ చూసుకొని ప్రతిది కూడా వివరించి చెప్పడం జరిగింది. మన అందరూ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కదిలేరు ఆ రోజు. అలాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, హోంమంత్రి గారి మీద మాట్లాడటం వల్ల మరి బుల్లెట్ ప్రూఫ్ కార్ అంటున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్ చిన్న పిల్లని నడితే తెలుస్తుందండి. అది మీ పేరు మీద ఉందా కారు? అది బుల్లెట్ ప్రూఫ్ కారు అయితే మీరేమన్నా కొన్నారా? ప్రభుత్వం వారిది, అది చిన్న పిల్లని నడినా చేదు ప్రభుత్వ వాహనము అనేసి ఉంటది. కానీ పలానా గుడ్డు మంత్రి గారి వాహనం అని ఏ వెహికల్ మీద ఉండదండి. మీ వెహికల్ మీద అసలు ఉండదు. అలాంటిది మీరు ముందు వాడిన మంత్రులు కావాలి, మీరు వాడారు. అది ప్రభుత్వ వాహనం కాబట్టి అది ఎవరిని అడిగినా చెప్తారు. ఇంత చిన్న లాజిక్ కూడా మీరు ఎలాగా ఆలోచించారు? ఎలా ఐటీ మినిస్టర్ అయ్యారో కూడా మాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా మీకు చిన్న పిల్లడికి కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు అన్ని కూడా చిన్న పిల్లడికి చెప్పాల్సి వస్తుంది. మేము ప్రతిదీ కూడా మీరు మర్చిపోతున్నారేమో, అది వాహనం. ప్రతిదీ ఇంకా అంతకన్నా మీరు దిగజారి మాట్లాడకండి. ఏదైనా ఉంటే ప్రజల కోసం ప్రజలకు నియమించబడి ప్రతినిధులకి ఏర్పాటు చేసిన వాహనాలండి అవి ఎవరి సొత్తు కాదు. మీరు ఎదుగు దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకొని మాట్లాడాలి. అలాగే మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నన్ను ఏమన్నా అంటే గన్మ్యాన్లు ఉన్నారు, ఆవిడకి మాకు గన్మ్యాన్లు లేరన్నారు. నన్ను ఏమన్నా అంటే గన్మ్యాన్లు వస్తారు, మా వైఎస్ఆర్ నాయకులు వస్తారని చెప్పారు. వైఎస్ఆర్ నాయకులు కాదండి, ఇక్కడ మా అనితమ్మ గారిని అంటే మహిళా లోకం అంతా వస్తున్నారు. ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు, ఆవిడని రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. ప్రతి ఉంటే అనిత గారిలో ఉండాలి, మాట్లాడితే అనిత గారిలో పరిపాలిస్తే అనిత గారిలో పరిపాలించాలి రాష్ట్రాన్ని హోంశాఖ మార్చులుగా అని ఒక రోల్ మోడల్ గా మేమందరం మా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ మీలాగే ఉండాలి, మీలాగే నడవాలి, మీలాగే మాట్లాడాలని మేమందరం మహిళలందరం అనుకుంటుంటే మీరు ఇలాంటి తీవ్రమైన విమర్శలు చేయడం మాకు చాలా బాధాకరం. ఇలాంటి విషయాలు మళ్ళీ మీరు పర్సనల్ ప్రస్తావన తీసుకుని వస్తే కనుక తీవ్రంగా దీన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మహిళల నుంచే.